పాలేగాల రాజ్యంగా ప్రఖ్యాతిగాంచిన కడప జిల్లాలో 3 రోజుల పసుపు పండుగ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ముగిసింది. ఒకనాటి పూర్వ వైభవానికి ప్రతీకగా మారింది. కడప వేదికగా మహానాడు జరుగుతుందన్న అంశం బయటకు పొక్కగానే $1 మిలియన్ అనుమానాలు పలువురి మదిలో మెదిలాయి. అన్నింటినీ పటాపంచలు చేస్తూ కడపలో మహానాడు చరిత్రలో ఎప్పుడు జరగనంత ఉత్సాహంతో ఉద్వేగంతో విజయవంతమైంది. మహానాడు కార్యక్రమంలో తొలి 2 రోజులు పార్టీ ప్రతినిధులతో కలకలలాడితే 3వ రోజు తెలుగు దండు యుద్ధ సైనికులై కడపను ముంచెత్తారు. అన్ని దారులు కడప వైపే సాగగా రహదారులన్నీ స్తంభించిపోయాయి. మహాప్రాంగణం మధ్యాహ్నం 12 గంటలకే నిండిపోయింది. ఆ తర్వాత రావాలనుకున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గంటకు పోటెత్తుతున్న కార్యకర్తలతో రోడ్లు సైతం పసుపు సైనికులతో నిండిపోయాయి. సభ మొదలై ప్రముఖులంతా మాట్లాడి అభిమాన నేతలు నారా లోకేష్, నారా చంద్రబాబు ప్రసంగించే సమయానికైనా చేరుకుంటామని కార్యకర్తలు కాంక్షించినా ఫలితం లేకపోయింది. వేల మంది కార్యకర్తలు బహిరంగ సభ వద్దకు చేరుకోలేని పరిస్థితి. వాహనాల పైకి ఎక్కి నేతల ప్రసంగాలను వినే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ ముఖ్య నేతలైన చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కార్యకర్తల మనోధైర్యాన్ని ఇచ్చే వాడి వేడి ప్రసంగాలను ఇచ్చారు. ఒకవైపు ఏడాది పాలనలో సాగిన అభివృద్ధి మంత్రాలను ఊటంకిస్తూనే గత ప్రభుత్వం మిగిల్చిన అనుభవాలను గుర్తు చేశారు. గడిచిన వైసీపీ పాలన కేసులు, జైళ్లు, దౌర్జన్యాలు, అక్రమాలు, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియాలు ఇవి తప్పితే పాలన చేసింది ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఇక వెనుకబడిన సీమ కోసం రాయలసీమ మిషన్ పేరుతో అభివృద్ధి జరగబోతుందని స్పష్టం చేశారు. సీమకు గుండెకాయ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ పనులు జూన్ 12 నుంచి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించడం విశేషం. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా పలు బ్రాండెడ్ కంపెనీలు వచ్చాయని, ఇంకా మరిన్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఇక యువనేత లోకేష్ సైతం కడప గడ్డపై నుంచి సీమ అభివృద్ధి మంత్రాన్ని జపించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలగం అంటూ ఇద్దరు నేతలు పలుమార్లు ఊటంకించడం పసుపు సైనికుల్లో ధైర్యాన్ని నింపింది. ఏది ఏమైనప్పటికీ జగన్ ఇలాకా కడపలో మహానాడు ఏం జరుగుతుందిలే, అదొక ఫెయిలియర్ ప్రోగ్రామ్గా మిగిలిపోతుందన్న వాళ్ళ మాటను పగలగొట్టాడు పసుపు సైనికులు.